అపరావరు ఇప్పుడు మీరు కొన్ని గ్రంథస్థాలు ఇప్పుడు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మాట్లాడే క్రమంలోనే ఒకటి ప్రధానమైన అంశం మీరు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు భారతదేశం కోసం స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నాడు, పోరాటం చేశాడు. తప్పనిసరిగా ఆయన చరిత్ర అనేది దేశానికి కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ నిలపాల్సిందే, తప్పు లేదు. కానీ అంతకంటే ఒక 40 సంవత్సరాలు ముందు స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిది బ్రిటిష్ వాళ్ళ తుపాకీకి బలి చచ్చిపోయిన అంత అప్రస్తుతంగా పోరాడిన నాయకుడిది చరిత్ర తెర మీదకి రాకపోవడానికి గల కారణం అంటే కాపాడు. ఇక్కడ ప్రధానంగా మనం మొదటి అనుకుందాం, అసలు మనం కూర్చుని ఇవాళ ఇంటర్వ్యూ చేసి దీని ప్రాసెస్ మొదట్లోనే కుల వివక్షత అనేది అన్నాం. ఇక్కడ ఖచ్చితంగా కుల వివక్షత. ఇక్కడ ఇంకోటి కూడా మీరు ఎందుకు అంటానంటే, మీరు ఒక్కటి గమనించండి, అల్లూరి సీతారామరాజు చరిత్ర నేను చదివినంతలో తెలుసుకున్నంతలో ఎక్కడా కూడా ప్రభుత్వాలు పూనుకొని అతని చరిత్ర వెలికి తీయలేదు. లేదు అసలు అతని చరిత్ర. ఆ చరిత్ర ఏంటంటే అల్లూరి సీతారామరాజు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఉద్యమం చేశాడు అతను అని చెప్పి జనంలో ఒక ప్రచారం. ఆ ప్రచారాన్ని రకరకాలుగా చిలవలు పలవలుగా చేసేసి దాన్ని ఏం చేశారంటే ఈ నాటకాలు ఆడేవాడు మొదట్లో. ప్రధానంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ప్రజానాట్య మండలి అని ఒకటి ఉండేది. అది ప్రచార దళం ప్లస్ సాంస్కృతిక దళంగా. ఆ దళం వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. ఎందుకు ప్రజానాట్య మండలి వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారు ఎందుకంటే టేకప్ చేశారు? దాంట్లో రాజులు ఉండేవాళ్ళు. అల్లూరి సీతారామరాజు కాదు, అల్లూరి సీతారామరాజు మామూలు గాంధీ తెచ్చిన అహింసా సిద్ధాంతంతో అహింస పోరాటం చేశాడు గాంధీ స్వాతంత్రం కోసం. అది తప్పు అని చెప్పి ఒక కొత్త పద్ధతిలో సాయుధ పోరాటమే మార్గం అని చెప్పి పట్టుకొని ఇవాళ నక్సలైట్లు చెప్తున్నట్టు అడవుల్లో ఆయుధాలు పట్టుకొని తిరిగి యుద్ధం చేసిన వాడు అల్లూరి సీతారామరాజు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ప్రధానంగా అది ఉంటుంది కాబట్టి, పోరాటం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది కాబట్టి, ఈ అల్లూరి సీతారామరాజు చరిత్రను ఒక ఇన్స్పిరేషన్ కోసం వీళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసే భాగంలో మెల్లమెల్లగా ఈ నాటక రచయితలు, కథా రచయితలు దానికి ఇంకా లేని సొగసులు అద్ది కొత్త కొత్త విషయాలు క్రియేట్ చేశారు. అది అసలు ఎప్పటికి కూడా చరిత్ర తెలిసిన వాళ్ళు సీతారామరాజుగా పిలువబడే ఆ స్వాతంత్ర సమర యోధుడికి సీత అనేవి లేదు అనే చర్చ ఉన్నది. వాడి పేరు రామరాజు అంతేను, వాడు ఏదో కల్పిత కథగా ఒక హీరోయిన్ని క్రియేట్ చేయాలి కాబట్టి సీత అనేవి తెచ్చారు వాడి ప్రేయస్గా. సో అందుకని ఆవిడ చచ్చిపోయినందుకు గుర్తుగా సీతారామరాజులు ఏంటంటే ఇద్దరు ప్రేమించుకున్నారు. అతను ఉద్యమంలో ఉన్నప్పుడు నేను చేసుకోలేను అని చెప్పి తిరస్కరిస్తాడు పెళ్లిని. ఓకే, అందుకని ఆవిడ సూసైడ్ చేసుకుంటాడు. ఆ సూసైడ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఇన్సిడెంట్ చూపించడానికి వాడు తన ప్రేమ బహిర్గతం చేయటం కోసం నా పేరు అల్లూరి సీతారామరాజుగా పిలుచుకుంటాను అని చెప్పి చెప్తాడు. అది సినిమాలో కూడా తీశారు. సో అది అసలు నిజమే కాదు, అది లేదు, అది పూర్తిగా కల్పితం అంటారు. సరే నేను అంత వెళ్ళను. కానీ సీతారామరాజుకి ఎందుకు ఆ ప్రచారం వచ్చింది అని మనం చూసుకుంటే, సీతారామరాజు ఒక బలమైన సామాజిక వర్గం కలిగిన వాడు, రాజు అని ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ ఒక బలమైన కమ్యూనిటీ అంటే జనం అంటారు, అది పెద్ద ఇది సంఖ్యాబలం ఉన్న కులం కాదు, ఆర్థికంగా చాలా బలమైన కుటుంబం, బలమైన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం అవటం వల్ల మీకు ఈ అక్కడ అల్లూరి సీతారామరాజుకి ఆ ప్రచారం వచ్చి ఇవాళ సెంట్రల్ లెవెల్లో వెళ్ళిపోయి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాడంటే చూసుకోండి అది ఎంతగా దాని ఇదో. మరి అల్లూరి సీతారామరాజు చరిత్ర అసలు ఎట్లా బయటకు వచ్చింది అని మనం చూస్తే, బ్రిటిష్ వాళ్ళ రికార్డుల ప్రకారం, అప్పుడు వాళ్లే కదా పరిపాలించి అతను చంపేసింది, వాళ్ళ రికార్డుల ప్రకారం ఇతను దోపిడి దొంగ, బందిపోటు దొంగ అని రాస్తుంది రికార్డులో. అది తీసుకొని బ్రిటిష్ వాడు దొంగ అన్నట్టు వీడు గొప్పోడై ఉంటాడు, వీడు మంచోడై ఉంటాడు అని క్యాల్కులేషన్స్ తోటి అల్లూరి సీతారామరాజు ఒక స్వాతంత్ర సమర యోధుడి కింద కీర్తించింది అసలు. అది అసలు సరే ఏదో రకంగా చరిత్ర వచ్చింది, తిరిగారు, చేశారు, రచయితలు చాలా కష్టం చేసి వచ్చింది. ఈయన ద్వారబంధాల చంద్రయ్యకి సామాజిక వర్గం అంత స్పృహ ఉన్న సామాజిక వర్గం కాదు.
వీళ్ళు ఇల్లిటరసీ ఈ రోజు కూడా పాని ఒక జాడ్యం ఇల్లిటరసీ అనేది ఇక్కడ అక్కడ నిరక్షరాస్యత. సో వీళ్ళకి అతని గొప్పతనం తెలియదు. అందుకనే ఒక గొప్ప చరిత్రలో ఉద్యమకారుని మనం సమాజానికి దూరం అయిపోయింది. అందుకనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పెట్టాలి అని అనుకున్నాం.